నెంబర్ ప్లేట్ వైలేషన్ ఏంటి తమ్ముడు? ఏ ఊరు మీది? విజయవాడ. విజయవాడ. ఏ రాజ్యం? నాది పిఠాపురం. మన బండి మీద రాయించుకోలేదు ఏమని? వాళ్ళు పెట్టకూడదు కదా నెంబర్లో. ఇలాగా నెంబర్ ప్లేట్ పెట్టి తిరగకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఇలా పెట్టుకుని ఉండడం వల్ల ఏమన్నా బండి పోయినా బండి దొరకదు. నీకు ఎక్కడైనా బండి ఏదైనా జరిగిందన్నా మిస్ అయినా దొరకదు. అలా పెట్టుకుని తిరగకూడదు అలాగా. ఏది నెంబర్? ఏది నీ నెంబరు? బండి నెంబర్ ప్లేట్ మార్చుకోవాలి. నెంబర్ ప్లేట్ తెచ్చుకోండి, వెళ్ళి మా దగ్గర ఉంటుంది బండి. తెప్పించుకోండి, తెప్పించి పంపించేస్తాను. నువ్వు నెంబర్ ప్లేట్ తెప్పించుకుంటున్నానా నేను? సరే, రికార్డ్ ఏది? మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు మీరు. లైసెన్స్ ఉంటే చూపించండి. ఆ నెంబర్ ప్లేట్ తెచ్చుకొని బండి పంపిస్తాను, లేకపోతే పంపించండి బండి. ఏదో ఇది పెట్టకూడదు. నీకు ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా రాసుకో, ప్రాబ్లం లేదు. అంతేగాని అలా పెట్టి వెళ్ళకూడదు. ఎప్పుడైనా గప్పుకుని బండి పోయిందనుకో నీకు ప్రాబ్లం, బండి ట్రేస్ అవుట్ చేయలేం. అర్థమైంది? నీకోసమే చేసేది. ఇక్కడ ఎక్కడైనా రాసుకో నువ్వు. బండి నెంబర్ ప్లేట్ మాత్రం పెట్టుకో, అది పెట్టుకు బిగించే. లైసెన్స్ పెట్టుకొని బండి నెంబర్ పెట్టుకొని వెళ్తే నీకు సేఫ్ సైడ్. ఇట్లా నువ్వు హెల్మెట్ కూడా లేదు, నీకు హెల్మెట్ కూడా పెట్టుకోవాలి. నువ్వు ఏమైనా జరిగితే, యాక్సిడెంట్ జరిగితే ఎవడో బాధ్యుడు? నీ సేఫ్టీ కోసమే చెప్పేది మేము. ఇంకోసారి ఇలాగ ఎప్పుడు చేయకండి. ఓకే, ఇంకోసారి చేయకండి, రిపీట్ చేయకండి ఇలాగ. ఓకే, రైట్, వెళ్ళండి సార్. చార్లీ 3 రెస్పాండింగ్ సార్. నమస్తే సార్. ఆ రూట్ అంతా క్లియర్గా ఉంది సార్. నమస్తే, రైట్, వెళ్ళండి.